ఆత్మల ప్రయాణం జర్నీ ఆఫ్ సోల్స్ అనే ఈ పుస్తకాన్ని ఆంగ్లంలో రచించినది డాక్టర్ మైకేల్ న్యూటన్. దీనిని తెలుగులోకి అనువదించినది డివైన్ బ్లిస్ పబ్లికేషన్స్. ఈ 38వ భాగంలో 10వ అధ్యాయమైన మధ్యస్థ ఆత్మలను కంటిన్యూ చేద్దాం. డాక్టర్, వీలైనంత స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నించు. నువ్వేం చేస్తున్నావో ఖచ్చితంగా చెప్పు. సబ్జెక్ట్: మేము కొన్ని ఆకారాలను తయారు చేస్తున్నాము. డాక్టర్: ప్రాణంతో ఉన్న రూపాలనా? సబ్జెక్ట్: ప్రాణంతో ఉన్న వాటిని సృష్టించడానికి నేనింకా సిద్ధంగా లేను. ప్రధాన మూలకాలైన హైడ్రోజన్, ఆక్సిజన్లతో రాళ్ళు, నీరు, గాలి వంటి గ్రహ సంబంధమైన వాటిని అతి చిన్న సైజులో సృష్టించేందుకు ప్రయోగాలు చేస్తూ ఉంటాను. డాక్టర్: నువ్వు నిజంగా మన విశ్వంలోని ప్రధాన మూలకాలను సృష్టిస్తావా? సబ్జెక్ట్: లేదు, కేవలం అందుబాటులో ఉన్న మూలకాలను వాడుకుంటాను, అంతే. డాక్టర్: ఏ విధంగా? సబ్జెక్ట్: నేను ప్రధాన మూలకాలను తీసుకుని నా శక్తి నుండి ప్రకంపనలను వాటికి ప్రసారం చేస్తాను. అప్పుడవి మారతాయి. డాక్టర్: అవి ఏ రూపంలోనికి మారతాయి? సబ్జెక్ట్: నేను రాళ్లను బాగా తయారు చేయగలను. డాక్టర్: శక్తితో రాళ్లను ఎలా తయారు చేస్తావు? సబ్జెక్ట్: ఓ అదా, దుమ్మును ధూళిని వేడి చేసి చల్లార్చి గట్టిపడేటట్లు చేస్తాను. డాక్టర్: దుమ్ము ధూళితో నువ్వు ఖనిజాలు, లోహాలు తయారు చేస్తావా? సబ్జెక్ట్: మన కోసం టీచర్లు తయారు చేస్తారు. నీటిని తయారు చేసేందుకు అవసరమైన ఆవిరిని, ఇంకా అటువంటి వాటిని ఇస్తారు. డాక్టర్: దీని గురించి వివరంగా తెలుసుకోవాలనుకుంటున్నాను. నీ శక్తితో వేడిని, ఒత్తిడిని, చల్లదనాన్ని ఏర్పరిచి వాటితో ఎలా సృష్టించాలో నేర్చుకోవడమేనా నీ పని? సబ్జెక్ట్: అవును, మాలో నుండి ప్రసారమయ్యే శక్తి తరంగాలను రకరకాలుగా మార్చి సృష్టిస్తాము. డాక్టర్: అయితే మీరు రాళ్లను, నీటిని ఒక రసాయన పద్ధతిలో తయారు చేయగలరా? సబ్జెక్ట్: అలా చేయం. నేను చెప్పినట్లుగా నాకు ఇచ్చిన వాటిని ఉపయోగించి వాటిని వేరే వేరే రూపాల్లోకి మార్చడమే నా పని. తగిన మోతాదులో నా శక్తిని పదే పదే ఉపయోగిస్తూ ఆడుకుంటాను. అది భలే తమాషాగా ఉంటుంది, అంతేగాని అదేమీ మరంత జటిలంగా ఉండదు. డాక్టర్: జటిలంగా ఉండదా? ఇవన్నీ ప్రకృతి చేస్తుందనుకున్నాను. సబ్జెక్ట్ నవ్వి: ప్రకృతి అంటే ఎవరనుకుంటున్నావు? డాక్టర్: భౌతిక రూపాల సృష్టికి, నువ్వు చేసే ప్రయోగాలకు అవసరమైన మూల పదార్థాలను ఎవరు సృష్టిస్తారో వారేనా? సబ్జెక్ట్: సృష్టికర్త. ఆయనతో పాటు నాకంటే ఎక్కువ పరిమాణంలో సృష్టించగలిగేవాళ్ళు. డాక్టర్: అయితే ఒక విధంగా నువ్వు ప్రాణం లేని రాళ్ల వంటి వాటిని సృష్టిస్తున్నావన్నమాట. సబ్జెక్ట్: ఓ, మాకు తెలిసిన, మాకు ఎదురుగా కనిపిస్తున్న వాటిని తయారు చేసేందుకు ప్రయత్నించడమే మా పని. ఆ తరువాత ఏదో జ్ఞాపకం వచ్చి, నేను ఇప్పుడు మొక్కలను కూడా తయారు చేయబోతున్నాను, కానీ నాకింకా వాటిని తయారు చేయడం సరిగ్గా రాదు. డాక్టర్: నువ్వు బాగా తయారు చేయగలిగేంత వరకు కొద్ది కొద్దిగా ప్రయోగాలు చేస్తావా? సబ్జెక్ట్: అవును, మేము తయారు చేసిన వాటిని వాటి అసలు రూపాలతో పోల్చి చూస్తాము. అలా రాను రాను మేము పెద్ద పెద్ద వాటిని తయారు చేయగలము. డాక్టర్: ఇదంతా చూస్తుంటే ఆత్మలు చిన్నపిల్లల్లా ఇసుక తెండల్లో గుజ్జునుగుళ్ళు కట్టుకుని ఆడుకుంటున్నట్లు అనిపిస్తోంది. సబ్జెక్ట్ చిరునవ్వుతో: మేము చిన్నపిల్లలమే. ఇదంతా శక్తి ప్రవాహాన్ని మళ్లించి బంకమన్నుతో బొమ్మల్ని తయారు చేయడం లాంటిది. డాక్టర్: ఈ సృజనాత్మక శిక్షణ తరగతిలో ఉన్న వారందరూ నీ ఆత్మ గ్రూపులోని వారేనా? సబ్జెక్ట్: కొందరు నా ఆత్మ గ్రూపులోని వారే. ఆత్మల ప్రపంచం నలుమూలల నుండి చాలా మంది ఇక్కడికి వస్తారు, కానీ వాళ్ళందరూ భూమి మీద జన్మించిన వారే. డాక్టర్: అందరూ కూడా నువ్వు చేసిన వాటిని తయారు చేస్తారా? సబ్జెక్ట్: మాలో కొందరు కొన్ని బాగా చేయగలరు, కానీ మేము ఒకరికొకరం సహాయం చేసుకుంటాము. అప్పుడప్పుడు మధ్యలో టీచర్లు వచ్చి ఇంకా మెరుగ్గా ఎలా చేయాలో మాకు చిట్కాలు, సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ ఆగిపోయింది. డాక్టర్: కానీ ఏం జరిగింది? సబ్జెక్ట్ సిగ్గుతో: నాకు చేతకాక సరిగ్గా చేయనప్పుడు వాటిని నేను ఐడిస్కి చూపించకుండా చిదిమేసి పడేస్తాను. డాక్టర్: నాకొక ఉదాహరణ చెప్పు. సబ్జెక్ట్: మొక్కలు.
సరైన రసాయనిక మార్పులు జరగడానికి తగినంత సున్నితంగా నా శక్తిని వినియోగించలేను. డాక్టర్: అయితే మొక్కలను సృష్టించడం నీకు సరిగా రాదా? సబ్జెక్ట్: రాదు. అందుకే నేను సరిగ్గా చేయలేకపోయిన వాటిని చిదిమేస్తాను. డాక్టర్: అసృష్టి అంటే ఇదేనా? నువ్వు శక్తిని నాశనం చేయగలవా? సబ్జెక్ట్: శక్తిని నాశనం చేయలేము. దానిని ఇంకొక విధంగా కలిపి తయారు చేయడం మొదలు పెడతాము. డాక్టర్: సృష్టించడానికి సృష్టికర్తకు మీ సహాయం ఎందుకో నాకు తెలియడం లేదు. సబ్జెక్ట్: మా ప్రయోజనం కోసం. ఈ శిక్షణా కార్యక్రమాల్లో నేర్చుకుని మేము తయారు చేసిన రూపం బాగుందని నిర్ణయిస్తే నిజమైన సజీవ రూపాలను తయారు చేసే అవకాశం మాకు లభిస్తుందని ఆశిస్తాము. డాక్టర్: నెంతం, ఆత్మల్లా మనమందరము వివిధ అభివృద్ధి స్థాయిల్లో పనిచేయడం చూస్తుంటే ఈ ఆత్మల ప్రపంచం పిరమిడ్ లాంటి ఒక పెద్ద సంస్థలా, దాని అత్యున్నత స్థానంలో ఒక సర్వోన్నత అధికారి ఉంటాడని నాకు అనిపిస్తోంది. సబ్జెక్ట్ నిట్టూర్చి: అది కాదు. నీ అభిప్రాయం సరైనది కాదు. అది ఒక పిరమిడ్ కాదు. మనందరము ఒకే పొడవాటి తానుబట్టలో నేయబడిన దారపోగుల్లాంటి వాళ్ళం. డాక్టర్: ఆత్మల సామర్థ్యం వివిధ స్థాయిల్లో ఉన్నప్పుడు అవన్నీ ఒకే వస్త్రంలో దారపు పోగుల్లా ఊహించుకోవడం నాకు కష్టంగా ఉంది. సబ్జెక్ట్: ఆత్మలు విడివిడి గ్రూపుల్లో చిక్కుకొని ఉంటాయని అనుకోకుండా అవి ఎల్లప్పుడూ ముందుకు సాగుతూ ఉంటాయని భావించు. డాక్టర్: ఆత్మలు ఎప్పుడూ పైపైకి అభివృద్ధి చెందుతూ ఉంటాయని నేను అనుకుంటున్నాను. సబ్జెక్ట్: నాకది తెలుసు. కానీ మేము అడ్డంగా పక్కలకు కూడా కదులుతూ ఉంటామని ఊహించుకో. డాక్టర్: నేనలా ఊహించుకోవడానికి వీలుగా ఏదైనా ఒక ఉదాహరణ చెప్పు. సబ్జెక్ట్: అదెలా అంటే, మనందరము ఒకే రైల్లోని వివిధ పెట్టెల్లో ఉన్నామనుకో. భూమి మీద జన్మించే ఆత్మలన్నీ ఒకే పెట్టెలో ఉంటాయి. డాక్టర్: మిగిలిన ఆత్మలన్నీ వేరువేరు రైలు పెట్టెల్లో ఉన్నాయా? సబ్జెక్ట్: అవును. కానీ అందరూ అదే పట్టాల మీద నడిచే రైలులో ఉన్నారు. డాక్టర్: మరి ఐడిస్ లాంటి కండక్టర్లు ఎక్కడ ఉన్నారు? సబ్జెక్ట్: రైలు పెట్టెల మధ్యలో గల మార్గం గుండా రైలులో ముందుకి వెనక్కి వెళుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఇంజిన్కు దగ్గరలో కూర్చుంటారు. డాక్టర్: ఇంజిన్ ఎక్కడుంటుంది? సబ్జెక్ట్: సృష్టికర్త. అది సహజంగా ముందే కదా ఉంటుంది. డాక్టర్: రైలు పెట్టెలో ఉన్న నీకు ఇక్కడ నుండి ఇంజిన్ కనిపిస్తుందా? సబ్జెక్ట్ ఆ మాటకు నవ్వి: కనిపించదు. కానీ పొగ వాసన వస్తోంది. ఇంజిన్ మోటారు చేసే శబ్దాలు వినబడుతున్నాయి. డాక్టర్: మనందరము ఇంజిన్కు దగ్గరగా ఉంటే బాగుంటుంది కదా? సబ్జెక్ట్: చివరికి అందరము అక్కడికే చేరుకుంటాము. ప్రాణులను సృష్టించే శిక్షణలో తమ శక్తిని సరిగ్గా ఉపయోగించడం మొదలుపెట్టినప్పటి నుండి ఆత్మలు భౌతిక లోకాలకు వెళ్లవలసిన అవసరం లేదని నేను తెలుసుకున్నాను. ఈ ప్రక్రియలు ఆత్మ గ్రూపులుగా ఉన్నప్పటి నుండే ప్రారంభమవుతాయి. అక్కడైతే ఆత్మలకు పరస్పరము తమ శక్తిని, తమ ఇన్స్ట్రక్టర్ శక్తిని ఒకే చోట చేర్చడం సులభంగా ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ఆ విధానాన్ని ఇలా వివరించింది. నేను ప్రారంభించినప్పుడు నా గ్రూపులోని వారంతా మా మార్గదర్శి శాన్వా చుట్టూ చేరాము. మేమందరము మా ఆలోచనలనంతా ఒక్కటిగా చేసి అందరము ఒకే దాని మీద ఒకే తీవ్రతతో కేంద్రీకరించేటట్లు మా సామర్థ్యానికి పదును పెట్టడానికి ఎంతో కృషి చేయాలి. ఒకసారి మేమందరము ఒక చెట్టు ఆకును సృష్టించడం మీద పనిచేస్తున్నాము. చెట్టు ఆకు ఎలా కనిపించాలో మా గైడ్ మాకు చూపించిన తరువాత ఆకు నిర్మాణం, రూపం, నునుపుదనం, ఆకారం మొదలైన వాటి మీద మేము మా శక్తులన్నింటినీ కేంద్రీకరించినప్పుడు అవన్నీ కలిసి గందరగోళంగా తయారయ్యింది. ఒకే స్థాయిలో, ఒకే తీవ్రతలో మా శక్తి ప్రసారం కేంద్రీకృతం కాలేదు. ఫలితంగా ఆకులో ఒక చిన్న భాగానికి ఈనెలు, పత్రహరితము సరిగ్గా తయారవలేదు. దానికి నేను చాలా బాధపడ్డాను. నేను నేర్చుకునే విషయంలో పరిపూర్ణత ఉండాలని కోరుకునేవాడిని. కాని మా గ్రూపులో చతురోక్తులు వేస్తూ అందరినీ నవ్వించే నేమి ఈ పాఠం విని అలసిపోయాడు. అందుకని కావాలని అందరూ సరదాగా ఉండాలని తమ శక్తిని సరైన పద్ధతిలో ఉపయోగించలేదు. దానివల్ల ప్రయోగం విఫలమయ్యింది. మేమందరము అతడిని నిలదీసి, చేసిన తప్పుకు నిందించి, సరిగ్గా ప్రవర్తించమని మందలించి, చివరికి మాకు అప్పగించిన పని పూర్తి చేశాము. నాకు ఖచ్చితంగా తెలిసిన దానిని బట్టి ఆత్మలు లెవెల్ 3లో స్థిరపడే సమయానికి ఆత్మ తన సృజనాత్మక శక్తులతో
తనకు తానుగా సృష్టించవలసి ఉంటుంది. జీవులను సృష్టించడానికి ముందు స్టూడెంట్ ఆత్మలు మొక్కల కిరణజన్య సంయోగ క్రియను తెలుసుకోవాలి. ఈ శిక్షణలో మొదట ఆత్మలు వివిధ పదార్థాల మధ్య ఉండే సంబంధాలను తెలుసుకోవాలి. తరువాత తమ శక్తులను ఒకటిగా చేసి వివిధ మూలకాలను వివిధ విలువలతో కలిపే సామర్థ్యాన్ని నేర్చుకోవాలి. జీవ, నిర్జీవ వస్తువుల్లో సరళమైన వాటి నుండి క్లిష్టమైన వాటిని తయారు చేయడం చాలా పెద్ద పని. దానికి ఎక్కువ సమయం పడుతుంది. స్టూడెంట్ను కొన్ని వాతావరణ పరిస్థితులకు తట్టుకోగలిగే కొన్ని జీవరాశుల నమూనాలను సృష్టించమని ప్రోత్సహించడం జరుగుతుంది. నైపుణ్యం, సాధన వలన అది వస్తుంది. కానీ ఆత్మలు లెవెల్ 5కు చేరుకునే వరకు జీవరాశుల అభివృద్ధికి తాము కూడా సహాయం చేయగలమని నా క్లయింట్స్ అనుకోరు. దీనిని గురించి కేసు 23 నుండి ఇంకొంత విందాం. కానీ చాలా వరకు నా క్లయింట్ల సృష్టి గురించి మాట్లాడలేరు లేదా మాట్లాడడానికి ఇష్టపడరు. సృష్టించడం నేర్చుకునే తరగతుల్లో కొన్ని ఆత్మలకు శక్తితో పనిచేయగల సామర్థ్యం సహజంగానే ఉంటుంది అనిపిస్తుంది. తమకు అప్పగించిన వాటిని నా కేసులు సృష్టించగలుగుతున్నాయి అంటే వాటి సామర్థ్యాలు ఆధ్యాత్మిక పాఠ్యాంశాలకు సంబంధించిన ఇతర రంగాల్లో కూడా అదే స్థాయిలో ఉంటాయని కాదు. సృష్టించడానికి కావలసిన శక్తులన్నింటినీ ఉపయోగించడంలో ఒక ఆత్మకు ఎంతో నైపుణ్యం ఉండవచ్చు. కానీ ఒక సమర్థుడైన గైడ్కి ఉండవలసిన సూక్ష్మమైన మెలకువలు లేకపోవచ్చు. బహుశా దీనివల్లనే అత్యున్నత స్థాయికి పరిణితి చెందిన ఆత్మలను మాత్రమే ఒక నైపుణ్యంలో ప్రత్యేక ప్రావీణ్యత సంపాదించేందుకు అనుమతిస్తారన్న అభిప్రాయం నాకు కలిగింది. ఆత్మ ఒంటరిగా ఉండడం వలన కలిగే కొన్ని ప్రయోజనాలను గురించి నేను గత అధ్యాయంలో వివరించాను. దీనికి మరో ఉదాహరణగా ఇంతకు ముందు కేసులో కూడా మనం కొంత తెలుసుకున్నాం. ఆధ్యాత్మిక అనుభవాన్ని మానవ భాషలో వివరించడం అంత సులభం కాదు. కేసు 22 పరివర్తన కాల ప్రపంచాన్ని, గ్రహ సంబంధమైన విషయాలను అధ్యయనం చేసేందుకు ఒక తాత్కాలిక మార్గంగా వివరించింది. ట్రాన్స్లో ఉన్న వ్యక్తికి కాలంతో పనిలేని మనోప్రపంచమే వాస్తవమైనది. మిగిలినవన్నీ వివిధ ప్రయోజనాల కోసం సృష్టించబడిన భ్రమలు మాత్రమే. దాదాపు అదే స్థాయిలో ఉన్న ఇతర సబ్జెక్టులు దీనిని పరివర్తన గోళం, స్పియర్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అని, లేదా మామూలుగా ప్రతిసృష్టి జరిగే ప్రదేశాలు అని అంటాయి. నేర్చుకోవడానికి, ఆనందించడానికి ఆత్మలు తమ శక్తిని సజీవ, నిర్జీవ రూపాలుగా మార్చగలవని నాకు తెలిసింది. ఒక సబ్జెక్టు నాకు కావలసిన దాని గురించి నేను ఆలోచిస్తే అది జరుగుతుంది. నాకు ఈ విషయంలో సహాయం అందుతూ ఉందని నాకు తెలుసు. మా గత అనుభవాల్లో ఏది బాగా గుర్తుంటుందో ఆ విధంగా ఉండగలం అని చెప్పింది. ఉదాహరణకు సాంద్రత యొక్క సారాన్ని తెలుసుకోవడానికి రాళ్లలాగా, ప్రశాంతతను తెలుసుకోవడానికి చెట్లలాగా, ధారలా ప్రవహించే శక్తిని గురించి నీటిలాగా, స్వతంత్రంగా ఆనందంగా ఉండడానికి సీతాకోక చిలుకలాగా, విపరీతమైన సైజు గురించి, బలం గురించి తెలుసుకోవడానికి తిమింగలంలాగా ఆత్మలు మారగలవు. ఆత్మలు ఈ విధంగా చేయడానికి కారణం, పూర్వం భూలోకములో ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరాన్ని పొందింది అని ఒప్పుకోరు. ఆత్మలు తమ సూక్ష్మ గ్రాహ్యతను పెంచుకోవడానికి కొన్నిసార్లు రూపం లేని జాలి, దయ వంటి గుణాల్లాగా కూడా మారతాయి. కొన్ని సబ్జెక్టులు మన జానపద కథల్లోని గంధర్వులు, కిన్నెరలు, కింపురుషులు, రాక్షసుల రూపాల్లాగా కూడా మారతాయని చెప్పారు. విచిత్రమైన పౌరాణిక మృగాలతో కూడా వ్యక్తిగత సంబంధం ఉన్నట్లు చెప్పారు. వీటి గురించి వివరించిన తీరు ఎంత స్పష్టంగా ఉంటుందంటే వాటిని కేవలం వర్ణించడానికి ఉపయోగించారు అని కొట్టిపారేయలేం. మానవ జాతుల ఎన్నో ప్రాచీన జానపద కథలు కేవలం మూఢ విశ్వాసాలేనా, లేక ఆత్మల పరస్పర అనుభవాలే అలా వివరించబడ్డాయా? మన ప్రాచీన కథలు చాలా వరకు చాలా కాలానికి పూర్వమే వివిధ ప్రాంతాల నుండి భూమిపైకి వచ్చిన ఆత్మల జ్ఞాపకాలు అని నాకు అనిపిస్తుంది. ధన్యవాదాలు మాస్టర్స్. ఈ రోజుతో 10వ అధ్యాయమైన మధ్యస్థ స్థాయి ఆత్మలు పూర్తయింది. రేపటి నుంచి 39వ భాగము 11వ అధ్యాయమైన పరిణితి చెందిన ఆత్మల గురించి తెలుసుకుందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ.